చనా నమస్తే అండి. మీ పేరన్నా? నా పేరు సుబ్రహ్మణ్యం, కంచనపల్లి. ఎవరన్నా? మాది గుడివాడండి. ఏం చేస్తున్నారన్నా? నేను మా ఖాళీగానే ఉంటున్నాను, వ్యవసాయం చేసేవాడిని. ఏం లేదన్నా, ప్రధానంగా ప్రతిసరికి జగన్ గారి హయాం వచ్చినాక రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? రైతులకు అండగా ఉండటం కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అన్నారు. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? జగన్ గారు వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. పండిన దానికి అమ్ముకోవటానికి వీల్లేని పరిస్థితిగా ఉంది. అప్పులు చేసి వ్యవసాయం చేసి ధాన్యం అమ్ముకుందామంటే ఆ ధాన్యాన్ని అమ్మిన 4-5 నెలల వరకు కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయట్లేదు. దీని మూలాన వాళ్ళు అప్పు చేసినటువంటి దానికి బోళ్ళంత వడ్డీలు కట్టలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో రైతులు అనేవాడు ఇక ఈ వ్యవసాయం ఎందుకురా ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందిరా బాబు అని ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా తీసుకుంటే వచ్చేసరికి ప్రధానంగా చంద్రబాబు గారి హయాంలో అయితే రైతులకంటూ కొంత బడ్జెట్ ఉంది. దాంతో కావాల్సిన సబ్సిడీ రుణాలు కాకుండా అవన్నీ ఇచ్చేందుకు అవసరంగా అనుకువగా ఉండేవాళ్ళు. జగన్ గారి హయాం వచ్చినాక అసలు బడ్జెట్ ఉందా అని చెప్పి కొంతమంది అంటే అసలు బడ్జెట్ లేదని చెప్పి కొంతమంది అంటున్నారు రైతులకంటూ. దాని మీద మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బడ్జెట్ ఉన్నా లేకపోయినా కూడా రైతుల సమస్యలన్నీ తీరేయండి. సబ్సిడీ విత్తనాలు కానీ సబ్సిడీ ఎరువులు కానీ అలాగే రైతులకి ఏ నిమిషంలో నీరు కావాలంటే ఆ నిమిషంలో అందించేటువంటి వారు. ఆయన పట్టిసీమ ప్రాజెక్టును కట్టి రైతుల అవసరాలని తీర్చినటువంటి వాడు చంద్రబాబు నాయుడు. మరి ఈనాడు రాష్ట్ర బడ్జెట్ ఉన్నా కూడా వీరు మంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు ఒక 100 మందిని సలహాదారులు పెట్టుకోవటం, అలాగే వాళ్ళ కోటరీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రకంగా లబ్ధి చేకూర్చి పెట్టేదట ఒక్కొక్కరికి 2-3 లక్షల రూపాయలు జీతాలు ఇచ్చుకుని రాష్ట్ర బడ్జెట్కి బొక్క కొడతాం తప్పితే అంతకుమించి ప్రజలకు మాత్రం ఉపయోగపడేటువంటి పథకాలు ఏమీ లేవు. రైతులకి ప్రత్యేకించి ఏమాత్రం ఉపయోగపడేటువంటిది ఏమీ పెట్టలేదు. ఏదో రైతులు కేంద్రం నుంచి ఏదో డబ్బులు పడుతున్నాయి కానీ ఈయన ఇచ్చేది మహా ఏమీ లేదు, ఒక 2,000 ఇస్తున్నాడు. మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు నానా ఇబ్బందులు పడుతూ అప్పుల బాధతో తీర్చలేని పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. కరెక్టే మీరు అన్నది. ఇదే ఆత్మహత్యలు చేసుకుని రైతులు మన రాష్ట్రంలోనే ఎక్కువ శాతం మంది చనిపోతున్నారని చెప్పి ఎన్సీఆర్బీ ర్యాంకింగ్ ప్రకారం తెలిసింది. ఈ ఆత్మహత్యకు ప్రధాన కారణం ఏమంటారు? ఆత్మహత్య ప్రధాన కారణం ఏంటంటే పండిన పంటని సకాలంలో అమ్ముకోలేకపోవటం, అలాగే వాళ్ళు పండించిన దానికి సరైనటువంటి గిట్టుబాటు ధర రాకపోవటం, మరి వాళ్ళు చేసిన అప్పులు తీర్చలేక మళ్ళీ కాలం కొన్నిసార్లు అనుభవించక పంటలన్నీ పోగొట్టుకుని అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదేవిధంగా తీసుకుంటే మన రాష్ట్రంలోనే కొన్ని ప్రాంతాల వారీగా, కొన్ని జిల్లాల వారీగా, మండలాల వారీగా సంబంధించినంత వరకు కరువు ప్రాంతాలు ఏర్పడినాయి. సంబంధించినంత వరకు ఈ కరువు ప్రాంతాలని కేంద్రానికి నివేదించింది లేదు. దీనిపైన సీఎం గారు మౌనంగా ఉన్నారు. దాని మీద మీరేమంటారు? కరువు ప్రాంతాలుగా గుర్తించి నోటిఫై చేసుకున్నటువంటి అన్ని కూడా కేంద్రానికి పంపించిన మీద కేంద్రం నుంచి డబ్బు ఈ రైతులకు ఇమ్మనేటువంటిది పంపిస్తే ఆ డబ్బుని ఈయన సొంత కార్యక్రమాలకు వాడుకొని రైతుల నొట్టం బట్టి కొడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా నిత్యావసర వస్తు ధరలు కూడా బాగా పెరిగిపోయినాయి. సంబంధించినంత వరకు పేదవాడు, మధ్యతరగతి వారు, రైతులు ఎలా బతకాలా అని చెప్పి ఆలోచించే పరిస్థితి ఏర్పడిపోయింది. దాని మీద మీరేమంటారు? రాబడి వచ్చేటువంటి కార్యక్రమాలను చూడకోకుండా పనికిరాని ఉచితాల వలన రాష్ట్ర బడ్జెట్ దెబ్బతింటుంది. దీని మూలాన ఈయన కనీసం రోడ్లు కూడా వేయలేనటువంటి పరిస్థితి. రైతులకి వ్యవసాయానికి నీరు రావడానికి కనీసం కాలువలను కూడా తవ్వించలేనటువంటి పరిస్థితి. ఈ మధ్య గుడివాడ నియోజకవర్గంలో వెనుగళ్ల రాము గారి దగ్గరికి రైతులందరూ వచ్చి గోడు పెట్టుకున్న మీదట ఆయన అడిగిన వాళ్ళందరికీ కూడా ప్రొక్లేన్ పంపించి పంట కాలువలని సొంత ఖర్చులతో తవ్వించినటువంటి పరిస్థితి ఈ గుడివాడ నియోజకవర్గంలో జరిగింది. అదేవిధంగా తీసుకుంటే వచ్చేసరికి ప్రధానంగా రైతులకు అండగా ఉండటం కోసం రైతులకు 3వ పంటకు కూడా నీళ్లు రావాలని చెప్పి ఉద్దేశంతో చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టు తీసుకొస్తే సంబంధించినంత వరకు ఈ పోలవరం ప్రాజెక్టు 70% పైగా చంద్రబాబు గారి ఏమైనా కంప్లీట్ అయిపోతే ఉన్న 30%లో 3% కూడా కంప్లీట్ చేయని పరిస్థితి. దీనికి సంబంధించినంత వరకు 2 మంత్రులు ఉన్నారన్న. ఒకరు వచ్చారు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకరు వచ్చారు కంబాటి రాంబాబు గారు. అసలు పోలవరం గురించి పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరు? పోలవరం ప్రాజెక్ట్ అనేది 80-85% చంద్రబాబు గారు ఉన్న టైంలోనే పూర్తయిందండి. మిగతా 15% కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయలేకపోతున్నారు. ఆ పోలవరం కోసం కేంద్రం నుంచి పంపినటువంటి డబ్బుని ఈయన సొంత బడ్జెట్గా ఏర్పాటు చేసుకొని
సొంత కార్యక్రమాలకి వేరే కార్యక్రమాలకి వినియోగించుకుంటున్నాడే కానీ ఈ పథకాలకి ఆ ప్రాజెక్టు గురించి పట్టించుకునేటువంటి దాఖలాలు ఏమీ లేవు. లేకపోతే ఎప్పుడో 2 సంవత్సరాల నాడే పూర్తి అవ్వాల్సినటువంటి ప్రాజెక్టుని అలాగే వదిలిపెట్టాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే తప్ప పోలవరం పూర్తి స్థాయిలో పూర్తి చేసేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఆయన వస్తే తప్ప అది పూర్తి కాదనేటువంటి అభిప్రాయం ప్రజలందరికీ కలిగింది. అదేవిధంగా చూసుకుంటే ప్రస్తుతం ప్రధానంగా మన రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య బాగా పెరిగిపోయింది. సంబంధించినంత వరకు మన రాష్ట్రానికి రాజధాని కనుక ఉంటే ఏమైనా కంపెనీలు వచ్చేవి అని చెప్పి నిపుణులు అంటుంటే, సంబంధించినంత వరకు 3 రాజధాని అన్నారు, ఒక రాజధాని కూడా డెవలప్ చేయని పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరు నిరుద్యోగ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉందండి. మామూలుగా మన ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి రిటైర్మెంట్ ఏజ్ని 2 సంవత్సరాలు పెంచిన కారణం ఏంటంటే, ఒక్కొక్క ఎంప్లాయీ కూడా రిటైర్డ్ అయిన తర్వాత 40 లక్షలు 50 లక్షలు డబ్బు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఎంతోమంది సంవత్సరానికి రిటైర్డ్ అయితే కొన్ని కోట్ల రూపాయలు అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ డబ్బు అంతా ఇవ్వకుండా తప్పించుకోవటం కోసం 2 సంవత్సరాలు ఉద్యోగాన్ని పెంచడం జరిగింది. 60 సంవత్సరాలు 62 చేయటము, 58ని 60 చేయటం, ఈ రకంగా చేసుకుంటా వచ్చాడే కానీ మరొకటి లేదు. అది కూడా రిటైర్డ్ అయిన తర్వాత సంవత్సరానికి కొంత, 2 సంవత్సరాలకి ఎంత, 3 సంవత్సరాలకి వాళ్ళ యొక్క రావాల్సిన ఫండ్ ఇస్తామనేటువంటిది అమెండ్మెంట్ కూడా తీసుకొచ్చాడండి. ఇప్పుడు ప్రస్తుతం రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళకి అందేటువంటి పరిస్థితి ఏమీ లేదు. 3 సంవత్సరాల వరకు కాస్తగా 3 విడతలుగా ఇస్తానికే ఈ గవర్నమెంట్లో నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా తీసుకుంటే మీరు అన్నట్టుగానే మన రాష్ట్రానికిలో నిరుద్యోగుల పరిస్థితి చాలా పెరిగిపోయింది. ప్రతి సంవత్సరం జనవరిన జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. డిఎస్ఏ కాదు, మెగా డిఎస్ఏ ఇస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినంత వరకు సకాలంలో నోటిఫికేషన్ కూడా విడుదల చేయని పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి సంబంధించినంత వరకు విద్యాశాఖ మంత్రి గారు అంటాం ఏంటంటే, మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు ఏంటంటే, సంబంధించినంత వరకు ఐటీ కంపెనీలు తీసుకురావడం లేదేంటని చెప్పి అసలు ఐటీ పరిశ్రమల గురించి పట్టించుకున్నటువంటి ఐటీ శాఖ మంత్రి గారు కూడా దీని గురించి పట్టించుకునే పరిస్థితి. ఐటీ యొక్క పరిస్థితే కాదండి, ప్రభుత్వ ఉద్యోగాలు కొన్ని వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో ఉద్యోగాలు వేసుకుంటే వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఫండ్ లేదనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఉద్యోగాలను వేసుకోవట్లేదు. దాని మూలాన నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోతుంది. ఈ నిరుద్యోగులందరికీ కూడా ఈయన ఏం హామీ ఇచ్చారంటే, నేను అధికారంలోకి రాగానే 3 లక్షలు 4 లక్షల ఉద్యోగాలు వేస్తానన్నాడే కానీ ఆయన వేసిన ఉద్యోగాలు నెలకి 5,000 రూపాయలు, నెలకి 5,000 రూపాయలు జీతం ఇచ్చేటువంటి ఉద్యోగాలు 1,25,000 వేశాడు. నెలకి 5,000 రూపాయలు జీతాన్ని ఇచ్చేటువంటి ఉద్యోగాలు అంటే 10 లక్షల ఉద్యోగాలు వేయచ్చు. దానివల్ల వాళ్ళ బ్రతుకు సాగదు. 5,000 ఎందుకు పనికిరాదు. అలాగే బళ్ళు లాగుతున్నారు తప్ప ఉద్యోగాలు వేయటం అనేది ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల కానే కాదు. ప్రాజెక్టులు తీసుకురాలేదు, ఇండస్ట్రీలని తీసుకురాలేదు. అభివృద్ధి అనేటువంటి దాని మీద ఈయన దృష్టి పెట్టకుండా రాష్ట్ర ఖజానా మొత్తం కూడా మంత్రులు ఆయన సొంత ఖర్చుల కింద పెట్టుకుని కోర్టులో వాయిదాలకు వెళ్తా కూడా స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి రాష్ట్ర బడ్జెట్ అంతా తినేశాడే తప్ప ప్రజలకు ఏమాత్రం కూడా ఉపయోగపడలేదు. చంద్రబాబు నాయుడు గారు వస్తే తప్ప ఈ నిరుద్యోగ సమస్య తీరే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపించడం లేదు.